ఇప్పుడు నేను చెప్పబోయే హోమ్ రెమెడీ నెత్తి మీద వెంట్రుకలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కొద్దిసేపు చిన్నపిల్లల్ని పక్కన పెట్టండి. ఈ హెయిర్ ని కాపాడుకోవడానికి మార్కెట్లో లభిస్తున్నటువంటి అనేక కెమికల్ స్ప్రేస్ ని, కెమికల్ క్రీమ్లని వాడుతున్నాము. తద్వారా హెయిర్ ఫాల్ తప్ప హెయిర్ గ్రోత్ అయిన దాఖలాలు అయితే చాలా తక్కువ అని చెప్పొచ్చు. కానీ ఆ స్ప్రేలు కానీ క్రీమ్లు కానీ సైడ్ ఎఫెక్ట్స్ తో కూడుకున్నవి. ఇప్పుడు నేను చెప్పబోయే హోమ్ రెమెడీ హెయిర్ స్ప్రే ఎవరైతే జుట్టు రాలటము, జుట్టు పల్చబడటము, జుట్టు అకాలంగా తెల్లబడటము మరియు చుండ్రు, డాండ్రఫ్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ హెయిర్ స్ప్రే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకునే రెమెడీ. ఈ రెమెడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మట్టి కుండ తీసుకోండి. అందులో రోజ్మేరీ స్టిక్స్ 5 తీసుకోండి. ఒక చెంచా మెంతులు తీసుకోండి. కొన్ని కరివేపాకు ఆకులు తీసుకోండి. ఆ మట్టి పాత్రలో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ మిశ్రమాన్ని 5 నుండి 10 నిమిషాలు బాగా మరిగించండి. ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత వడకట్టి ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఈ హెయిర్ స్ప్రేను రోజుకు 2 నుండి 3 సార్లు మీ జుట్టుకు మరియు తలకు అప్లై చేయండి. కేవలం 1 నుంచి 2 నెలల్లోనే మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు గమనించవచ్చు. చూడండి, న్యాచురల్ రెమెడీస్ ఎలా ఉంటుందంటే మినిమం 30 డేస్, మాక్సిమం 60 డేస్ వాడితే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. వ్యాధులను మూలంతో నయం చేస్తుంది. ఈ రెమెడీని వాడడానికి 60 రోజులు మనం బ్రతకట్లేము. మనం బ్రతికే ప్రాసెస్ లో ఈ రెమెడీని వాడుతున్నాము. తద్వారా న్యాచురల్ పద్ధతిలో మన సమస్యలను దూరం చేసుకోవచ్చు. నా లక్ష్యం ఒకటే, కెమికల్ కి దూరంగా ఉందాం. న్యాచురల్ రెమెడీస్ తో మన వ్యాధులను, మన సమస్యలను దూరం చేసుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేసి ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. జై హింద్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.